శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. బమ్మెర పోతన భాగవతంలోని అచ్చ తెలుగు నుడికారాలతో అందమైన పద్యం సంఖ్య 30. మత్తేభ పద్యము. మితభాషిత్వము మాని ఏల హరిపై. ఇది పద్యము. మనము ఈ శమంతక మనోపాఖ్యానంలోనివి ఈ పద్యాలు. మొదటి వీడియోలో మనము సాత్రాజిత్తు కృష్ణుణ్ణి ఏ విధంగా నిందించాడో మొదటి వీడియోలో విన్నాం. ఇప్పుడు ఈ రెండో వీడియోలో సాత్రాజిత్తు శ్రీకృష్ణుణ్ణి నిందించినందుకు ఎలా పశ్చాత్తాపపడిపోతున్నాడో వింటాం. శమంతకమణిని శ్రీకృష్ణుడు తనకు తిరిగి ఇచ్చిన తరువాత సాత్రాజిత్తు పశ్చాత్తాపంతో కుమిలిపోతూ చెప్పినటువంటి పద్యం ఇది. మితభాషిత్వము మాని ఏల హరిపై మిథ్యాభియోగంబు సేసితి. పాపాత్ముడను అర్ధలోభుడను దుశ్చిత్తుండ మత్తుండ దుర్మతిని ఈ దేహము కాల్పనే. దురితము ఏ మార్గంబునన్ పాయో దురితమే మార్గంబునన్ పాయో. ఏ గతి కంసారి ప్రసన్నుడై మనుచున్నను కారుణ్య భావంబునన్. ఆ ఆ ఆ ఎంతవరకు మాట్లాడవలెను అంతవరకు మాట్లాడకుండా శ్రీహరి మీద ఎందుకు లేని దోషం ఆపాదించాను? ఎంత పాపిని నేను! మణి మీద వ్యామోహంతో లోభినై ప్రవర్తించాను. ఎంత చెడ్డగా ఆలోచించాను! ఒళ్ళు పై తెలియకుండా మత్తెక్కి మాట్లాడాని. దుర్బుద్ధిని నేను, దుర్బుద్ధిని. ఈ శరీరం తగలబెట్టడానికా? ఈ పాపం ఏ విధంగా తొలుగుతుంది? ఏం చేస్తే ఆ కంసారి సంతోషించి నన్ను దయతో దగ్గరకు తీసుకుంటాడు? ఈ పద్యంలో పోతన గారు మనిషికి ఉండకూడని లక్షణాలు సత్రాజిత్తు ద్వారా చెప్పించారని మనం భావించాలి. మనిషికి ఉండకూడని లక్షణాలు: మొదటిది వాచాలత్వం. వదరుబోతులుగా ఏది పడితే అది మాట్లాడి సజ్జనులను తూలనాడటం. ఆలోచించకుండా నాలుకకి మాత్రమే పని చెప్పి దానిని బుద్ధికి అనుసంధానం చెయ్యకపోవడమే వాచాలత్వం. దానికే సంయమనం కావాలి అంటారు పెద్దలు. ఎవరితో మాట్లాడుతున్నాము, దాని పర్యవసానం ఏమిటి అని ఆలోచించే గుణం అభ్యాసం మీద కానీ రాదు. కాలు జారితే తీసుకోవచ్చు, కానీ మాట జారితే తీసుకోలేమనే నానుడి దీనివలననే కదా వచ్చింది. ఇక రెండవది నీలాపనిందలు వేయుట. ఎప్పుడైతే వాచాలత్వం ఉంటుందో అపనిందలు వేసే లక్షణము దాని వెనకనే ఉంటుంది. ఇట్టి అపనిందల వలన అవతలి వారి మనసులు బాధపడి ఆ అపనింద పోవు వరకు వారు మానసిక క్షోభ అనుభవిస్తారు అనేది ఈ శమంతక మనోపాఖ్యానంలోని ముఖ్య సందేశం. బట్ట కాల్చి మీద వేయడం అనే నానుడి మన తెలుగు ప్రాంతాలలో ఉన్నదే కదా. ఇక మూడవ ఉండకూడని లక్షణం మనిషికి లోభత్వం. తన వస్తువులు ఇతరులు లాగేసుకుంటున్నారనే భయం. ఇది తన దగ్గర మాత్రమే ఉండాలనే భావం. ఎవరి వస్తువు వారు కాపాడుకోవడం మంచిదే. అయితే అది తన నుండి దూరమైన క్షణంలో ఆలోచనారహితులై ఇరుగు పొరుగుల మీద నెపం వేయడం లోభత్వం వలననే జరుగుతుంది. గర్వంతో మదంతో ప్రవర్తిస్తుండడం కూడా సజ్జనులపై నిందలు వేయడానికి ఆస్కారం అవుతుంది. ఇలాంటి కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలనే అరిషడ్వర్గాలను తనకు ఆపాదించుకొని సత్రాజిత్తు ఆత్మవిమర్శకుడై తనను తాను నిందించుకుంటూ ఆ శ్రీకృష్ణునికి దగ్గరయ్యే విధం, ఆ పరమాత్మ కరుణా కటాక్ష వీక్షణాలు తనపై ప్రసరించే సమయం ఎలా ఆసన్నమవుతుందో కదా అని పెక్కు విధాల చింతించాడు.
ఎంత దుష్ట ఆలోచన చేసినా సత్రాజిత్తు తనకు అసలు విషయం తెలిసిన తరువాత, ఇంకా శ్రీకృష్ణుని నిర్దోషిత్వము తెలిసిన తరువాత ఇసుమంతైనా భేషజం చూపించకుండా కృష్ణుని శరణాగతికై అలమటించాడు. అది ఆనాటి స్వభావ చిత్రీకరణ. మరి అదే కాలంలో పుట్టిన కంసుడు తనకు ఎన్ని దృష్టాంతరములు వస్తున్నా శ్రీకృష్ణుని దైవంగా అంగీకరించలేదు. కరుడుగట్టిన దుష్ట స్వభావంతో హిరణ్యకశిపుడు ఆకోలేనివాడే. అందుకని ఆ దుష్టత్వంలో భేదం తెలియాలని పోతన గారు కంసారి, కంసుడికి అరి శత్రువు అనే పదం శ్రీకృష్ణునికి ఇక్కడ వాడారు. ఇన్ని అవగుణాలను, చిన్ని పదాలలో ఇన్ని అవగుణాలని, మనిషికి ఉండేటటువంటి ఇన్ని అవగుణాలను ఒకే ఒక పద్యంలో చిన్ని చిన్ని పదాలలో చెప్పి దుష్టత్వం రాకుండా ఉండాలంటే మనిషి ఏమి చేయాలో విడమర్చి చెప్పారు పోతనామాచ్యులు. ఇంత భావ క్లుప్తీకరణ ఆధునిక గద్య రచనలలో కూడా మనం చూడలేము. అందుకే ఇవి కంఠస్థం చేయవలసిన పద్యములు, ముఖ్యంగా పిల్లలకు పాఠాలలో కూర్చవలసినటువంటి విషయాలు. సెక్యులర్ అంటే పురాణ ఇతిహాసాలు పిల్లలకు నేర్పకూడదని కాదు. మరి రేపు ఇలాంటి ఇంకో పద్యం గురించి మన ముందుకొస్తారు గండవరపు ప్రభాకర్ గారు. దాన్ని నేను మీకు అందిస్తాను. సదా కళాసేవలో భక్తి మార్గంలో మీ వారణాసి పవన్ కుమార్. అందరికీ నమస్కారం. సర్వే జనా సుఖినో భవంతు. సర్వం కృష్ణార్పణం.